సార్ నరసరావుపేటలో నాకు తెలిసి 1978లో ఫస్ట్ టైం కృష్ణారెడ్డి గారు పోటీ చేసినప్పుడు 4000 మెజారిటీ వచ్చింది. శివప్రసాదరావు గారికి 83లో 13,500 మెజారిటీ వచ్చింది. మీకు మాత్రమే మొదటిసారి పోటీ చేసిన వాళ్ళలో 15,000 పైగా మెజారిటీ వచ్చింది 2014లో. 2019 అయితే అసలు ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూడా అత్యధిక మెజారిటీ మీదే. ఎలా ఫీల్ అయ్యారు ఆ టైంలో? చాలా సంతోషంగా ఫీల్ అయ్యాం. మొదటిసారి గెలిచినప్పుడు చాలా సంతోషంగా ఉంది. కాకపోతే ప్రభుత్వం రాలేదని కొంత నిరాశగా ఉన్నాం. అప్పుడు 2014లో 2019లో ప్రభుత్వం కూడా ఏర్పడటం చాలా సంతోషం. ఎందుకంటే నర్సరావుపేట రాజకీయాల్లో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఒక ఎమ్మెల్యేగా ఈరోజు నర్సరావుపేటలో 2 సార్లు గెలవటం అనేది చాలా గొప్ప విషయం. ఒక సామాన్యుడిగా ఒక రాజకీయ అండదండలు లేకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు ఇక్కడ 2 సార్లు ఎమ్మెల్యే గెలవటం చాలా గొప్ప విషయం. మొదటిసారి గెలిచిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నా సరే అనేక పోరాటాలు చేశాం, అనేక మంచి కార్యక్రమాలు చేశాం. ఆ కార్యక్రమాల వలన 2019లో శ్రీనివాసరెడ్డి గారు అపోజిషన్లో ఉన్నా బాగా పనిచేశారు. ప్లస్ అప్పుడు కోడెల శివప్రసాద్ గారు 2 నియోజకవర్గాలు చూసుకోవటం, వాళ్ళ అధికారం ఎమ్మెల్యే గెలిచినా సరే ఎక్కడా కూడా ప్రాముఖ్యత ఇవ్వకుండా ఆయన పక్కన పెట్టడం, ఇవన్నీ కూడా నాకు ప్లస్ పాయింట్స్ అయ్యాయి 2019లో.